హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్. నిన్న క్లాస్ 1 చెప్పాను కదా, ఈరోజు క్లాస్ 2 అనమాట. సో క్లాస్ 2లో రాయబారుల కోసం తెలుసుకుందాం. డోమింగ్ ఫేజ్, ఈయన పోర్చుగీస్ నుంచి వచ్చారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో వచ్చారనమాట. డోమింగ్ ఫేజ్ అన్న వ్యక్తి పోర్చుగీస్ నుంచి వచ్చారు, శ్రీకృష్ణదేవరాయల కాలంలో వచ్చారు. నెక్స్ట్ బర్బోసా అన్న వ్యక్తి, ఇతను కూడా పోర్చుగీస్ నుంచి వచ్చారు. ఇతను కూడా శ్రీకృష్ణదేవరాయల కాలంలో వచ్చారనమాట. నెక్స్ట్ వచ్చి న్యూనీజ్, ఇతను కూడా పోర్చుగీస్ నుంచి వచ్చారు, అచ్యుతరాయల కాలంలో వచ్చారు. అంటే న్యూనీజ్ అనే వ్యక్తి పోర్చుగీస్ నుంచి అచ్యుతరాయల కాలంలో వచ్చారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో డోమింగ్ ఫేజు, బర్బోసా అనే వ్యక్తులు ఇద్దరు పోర్చుగీస్ నుంచి వచ్చారు. నెక్స్ట్ మొఘల చక్రవర్తి రెండో అక్బర్ రాయబారిగా ఇంగ్లాండ్కి వెళ్ళిన ఫస్ట్ భారతీయుడు. అర్థమైందా ఫ్రెండ్స్? మొఘల్ చక్రవర్తి రెండో అక్బర్ రాయబారిగా, అంటే మొఘల్ చక్రవర్తి అయిన రెండో అక్బర్ యొక్క రాయబారిగా ఇంగ్లాండ్కి వెళ్ళిన ఫస్ట్ భారతీయుడు ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. ఇతన్ని ఎందుకు పంపించారంటే ఇతనుకి ఇంగ్లీష్ బాగా వచ్చు కాబట్టి రాజా రామ్మోహన్ రాయ్ని పంపించారనమాట ఇంగ్లాండ్కు. ఓకేనా? ఫస్ట్ భారతీయుడు ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. నెక్స్ట్ వచ్చి మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ఢిల్లీలో కొద్ది కాలం ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన మొరాకో దేశీయుడు. అర్థమైందా ఫ్రెండ్స్? మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ఢిల్లీలో, అంటే మన ఢిల్లీలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన మొరాకో దేశీయుడు. అంటే ఢిల్లీలో మొరాకో దేశీయుడు ఎవరు పనిచేశారు మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో అంటే ఇబాన్ బటూటా అనే వ్యక్తి మనకి మహమ్మద్ బిన్ కాలంలో మొరాకో దేశీయుడు ఉద్యోగ బాధ్యతలు చూపించారనమాట. నెక్స్ట్ వచ్చి విజయనగరాన్ని సందర్శించిన తొలి విదేశీయుడు, అంటే విజయనగరం సామ్రాజ్యాన్ని సందర్శించిన తొలి విదేశీయుడు. ఇతను కూడా ఇబాన్ బటూటా. నెక్స్ట్ వచ్చి విజయనగరంలో వేశ్య వ్యవస్థ గురించి వివరించిన పర్షియా యాత్రికుడు. అర్థమైందా ఫ్రెండ్స్? వేశ్య వ్యవస్థ కోసం విజయనగరం సామ్రాజ్యంలో వివరించిన పర్షియా యాత్రికుడు ఎవరంటే అబ్దుల్ రజాక్ అనే వ్యక్తి వేశ్య వ్యవస్థ కోసం వివరించాడనమాట. నెక్స్ట్ వచ్చి జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించిన తొలి ఆంగ్లేయ రాయబారి, అంటే జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించిన తొలి ఆంగ్లేయ రాయబారి ఎవరంటే కెప్టెన్ హకిన్స్ అనే ఆంగ్లేయ రాయబారి జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించాడనమాట తొలిగా. నెక్స్ట్ వచ్చి ఈజిప్ట్ రాజు టాల్మీ తన ప్రతినిధిగా మౌర్య చక్రవర్తి బిందుసారుడి దగ్గరకు పంపించిన రాయబారి. అర్థమైందా ఫ్రెండ్స్? ఈజిప్ట్ యొక్క రాజు టాల్మీ తన ప్రతినిధిగా, అంటే తను వెళ్లకుండా తన ప్రతినిధిగా మౌర్య చక్రవర్తిని బిందుసారుడి దగ్గరికి పంపించాడు. ఎవరిని పంపించారు? ఆ రాయబారి పేరు ఏంటంటే డెమ్లేస్ అనే రాయబారిని ఈజిప్ట్ రాజు పంపించారనమాట. ఎక్కడికి? బిందుసారుడి దగ్గరికి. నెక్స్ట్ వచ్చి చాలా ఇంపార్టెంట్, 1651లో హైదరాబాద్ పర్యటించి మక్కా మసీద్ నిర్మాణం గురించి రాసిన వాళ్ళు. అర్థమైందా ఫ్రెండ్స్? మక్కా మసీద్ ఉంది కదా హైదరాబాద్లో, దాని గురించి రాసిన వాళ్ళు ఎవరంటే అతని పేరు ట్రావెర్నియర్ అనే వ్యక్తి మక్కా మసీద్ కోసం రాశారనమాట హైదరాబాద్ సందర్శించి. నెక్స్ట్ వచ్చి బౌద్ధ మత ప్రచారం కోసం అశోకుడు శ్రీలంక దేశానికి ఎవరిని పంపాడు? బౌద్ధ మతం ప్రచారం కోసం అశోకుడు శ్రీలంకకు పంపుతాడనమాట. ఎవరిని పంపుతాడంటే వాళ్ళ కొడుకుని కానీ కూతురిని కానీ పంపుతాడు. కూతురు పేరు సంఘమిత్ర, ఈ కూతురిని పంపిస్తాడనమాట. నెక్స్ట్ వచ్చి అమోఘ వర్షిణి ఆస్థానాన్ని సందర్శించిన అరబ్ యాత్రికుడు. అమోఘ వర్షిణి అనే ఆస్థానం ఉంటుంది, ఆ ఆస్థానం సందర్శించిన మొదటి యాత్రికుడు ఎవరంటే సులేమాన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో అనేక సంవత్సరాలు గడిపిన ఇటలీ యాత్రికుడు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానం ఉంది కదా, ఆస్థానంలో ఎక్కువ సంవత్సరాలు ఇటలీ యాత్రికుడు కొనసాగించాడు జీవనం. అతని పేరు ఏం పేరు అంటే డోమింగ్ ఫేజ్. నెక్స్ట్ వచ్చి భారతదేశాన్ని చేరుకున్న ఫస్ట్ యూరోపియన్ నావికుడు. సో అర్థమైంది కదా, ఫస్ట్ యూరోపియన్ నావికుడు అంటే పడవ ద్వారా కనిపెట్టాడు. ఎవరంటే వాస్కో డి గామా. ఇది చాలా అందరికీ తెలిసిన విషయం, తెలిసిన బిట్ అనమాట. నావికుడు పడవ ద్వారా వచ్చాడనమాట. భారతదేశాన్ని చేరుకున్న ఫస్ట్ యూరోపియన్ నావికుడు వాస్కో డి గామా. నెక్స్ట్ వచ్చి ఇంగ్లాండ్ రాజు ఫస్ట్ జేమ్స్ రాయబారిగా సర్ థామస్ రా ఎవరి కాలంలో భారత్కు పర్యటించారు? అర్థమైందా ఫ్రెండ్స్? ఇంగ్లాండ్ రాజ్ ఫస్ట్ జేమ్స్ రాయబారిగా సర్ థామస్ రా ఎవరి కాలంలో భారత్కు పర్యటించారు. అంటే ఎవరి కాలం అంటే జహంగీర్ కాలంలో
పర్యటించారన్నమాట. లాస్ట్ క్వశ్చన్స్ అండ్ లాస్ట్ 2 క్వశ్చన్స్. షాజహాన్ కాలంలో మొఘలు రాజ్యానికి వచ్చిన ఇటలీ యాత్రికుడు. షాజహాన్ అంటే తెలుసు కదా, తాజ్మహల్ కట్టినాడు. తాజ్మహల్ కట్టినప్పుడు ఆ కాలంలో మొఘలు రాజ్యానికి వచ్చిన ఇటలీ యాత్రికుడు. అంటే ఇటలీ యాత్రికుడు ఎవరంటే పీటర్ ముండే. ఓకేనా. నెక్స్ట్ వచ్చి భారతదేశాన్ని 6 సార్లు సందర్శించిన షాజహాన్ ఔరంగజేబు సమాచారాన్ని అందించిన వారు ఎవరు? అర్థమైందా ఫ్రెండ్స్? భారతదేశాన్ని 6 సార్లు సందర్శించారంట. 6 సార్లు సందర్శించి అంటే 6 సార్లు అటు ఇటు తిరిగి షాజహాన్కి ఔరంగజేబుకి వీళ్ళిద్దరికి సమాచారాన్ని అందించిన వారు ఎవరంటే ట్రావెర్నియర్. 6 సార్లు అంటే చాలా ఇంపార్టెంట్ బిట్ కాబట్టి ట్రావెర్నియర్. సో లాస్ట్ బిట్. ప్రపంచాన్ని చుట్టూ వచ్చిన ఫస్ట్ యాత్రికుడు ఎవరంటే మాజిలిన్. ఓకేనా. ప్రపంచాన్ని చుట్టూ వచ్చిన ఫస్ట్ యాత్రికుడు ఎవరంటే మాజిలన్. ఇది. సో ఇలా 30 బిట్లు అయితే నేర్చుకున్నాం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్.